సిద్దిపేటలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కౌలు రైతులకి ఆర్థిక సహాయాలు చేస్తూ ప్రజల్లో పేరు సంపాదించి మొన్నటి సాధారణ ఎన్నికల్లో గట్టి పోటీని ఇచ్చిన ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ అధినేత గాదగోని చక్రధర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆదివారం రోజున రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ చక్రధర్ గౌడ్కి కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు తూముకుంట నర్సారెడ్డి, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కాంగ్రెస్ పార్టీ నాయకులు బస్వరాజు, సత్యం పాల్గొన్నారు. ఈ సందర్భంగా చక్రధర్ గౌడ్ మాట్లాడుతూ పార్టీలో అవకాశం కల్పించిన తెలంగాణ ఉద్యమకారుడు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్కి విధేయుడిగా ఉంటూనే సిద్దిపేట నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. సిద్దిపేట గడ్డకి దొరపాలన నుండి విముక్తి కలిగించడమే తన అంతిమ లక్ష్యమని, దానికోసం ఏ చిన్న అవకాశం వచ్చినా వదలనని, ఎంతటి త్యాగానికైనా సిద్ధమని పునరుద్ఘాటించారు. మీరు ఎప్పుడు పోతారు ఎట్లా మీరు గద్దెలు మీకు పోతారు.